ఈరోజు దేవుని వాక్యం వినుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యం కోసం కనిపెడదాం. దేవుడు నాతో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడాలని అందరం హృదయాలు తెరిచి బైబిల్స్ చేతిలో పట్టుకుని దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, లైఫ్ చర్చ్ మినిస్ట్రీలో ఈ సంవత్సరం జయించు సంవత్సరముగా పరిగణిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం లైఫ్ చర్చ్ వైజాగ్ సంఘంలో థీమ్ జయించు సంవత్సరం. జయించు సంవత్సరంలో నెలలో ఒక వారం జయించుట అనే అంశాన్ని గురించి వాక్యం ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ వారం ఆ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉంది. కనుక ఈ అంశాన్ని ధ్యానం చేయుట కొరకు సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయువారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడి ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియులారా, ఇక్కడ దావీదు ఇశ్రాయేలు దేశం అంతటి మీద రాజుగా అభిషేకించబడడం లేక పట్టాభిషిక్తుడవుతున్న సంఘటనను గురించి ఇక్కడ దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. ఇదే వాక్య భాగం దినవృత్తాంతములు 1వ గ్రంథము 11వ అధ్యాయము 9 వచనాల్లో కూడా మనం గమనించగలం. ఆ వచనాల్లో కూడా ఇదే సంఘటన మనం చదువుతాం. ఇక్కడ యెరూషలేము పట్టణము దావీదు స్వాధీనపరుచుకున్నట్టు గురించి రాయబడిన వాక్యము దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెరూషలేము పట్టణం గురించి మనము తెలుసుకొనవలసిన ఒక సత్యం ఏమిటంటే, అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని 4.5 శతాబ్దాలకు పూర్వమే స్వాధీనపరుచుకున్నప్పటికీ యెరూషలేము పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకొనలేకపోయారు. యెబూసీయులు అనే జాతి వారు ఆ యెరూషలేము పట్టణాన్ని వారి స్వాధీనంలో ఉంచుకొని వారికి ఉన్న బలాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఇంకెంత మాత్రం కూడా యెరూషలేము పట్టణాన్ని స్వాధీనపరుచుకొనలేరు అన్నంత బలంగా యెరూషలేము పట్టణంపై పట్టును కలిగిన స్థితి యెబూసీయులు కలిగి ఉన్నారు ఆ దినాల్లో. యెరూషలేము పట్టణం గురించి ఇశ్రాయేలీయుల వైఖరి ఆ దినాల్లో ఇంకెంత మాత్రం కూడా దాన్ని జయించలేము అన్నంతగా
ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. కనుక ఈ దినాన్ని జయింపజాలని వాటిని జయించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. జయింపజాలని వాటిని మనం జయించుట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణాన్ని జయింపలేము అనే స్థితిలో వాళ్ళుంటే, ఈ దినాన్ని ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మన జీవితాల్లో మనం జయింపలేనివి ఏదైనా మన హృదయాల్లో మన జీవితాల్లో ఉన్నట్లయితే, మనం జయించవలసినవి ఉంటాయి. జయించవలసిన వాటిలో అన్నిటినీ మనం జయించగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న. అన్నిటినీ జయించగలిగిన స్థితి నీలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా జయించవలసిన వాటిలో కొన్నిటిని నేను జయించలేకుండా ఉన్నాను అనే ఆలోచన నీలో కలిగితే ఈ సందేశం తప్పక నీకు ఆశీర్వాదకరంగా ఉండగలదని నా నమ్మకం. యెరూషలేము పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు జయింపజాలని పట్టణము అన్నట్లుగా ఉన్న స్థితిలో దావీదు ఆ పట్టణమును పట్టుకున్న స్థితి దేవుని వాక్యంలో చూస్తున్నాం. జయింపజాలని వాటిని జయించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఈ యెరూషలేము పట్టణమున్న ప్రాంతం యోధా వంశస్థులకు బెన్యామీను వంశస్థులకు ఇవ్వబడిన భూభాగంలో ఉన్నది. కనుక ఇప్పుడు ఆ యెబూసీయులు స్వాధీనపరుచుకున్న యెరూషలేము పట్టణము నుండి యెబూసీయులను ఆ యోధా వంశస్థులు వెళ్ళగొట్టలేకపోయారు అనే మాట అక్కడ చూస్తున్నాం. మరలా చదువుతున్నాను. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయారు కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. మరొక వాక్య భాగం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఈ మాటలు గమనించాలి. యోధా వారికి బెన్యామీను వారికి పంచి ఇవ్వబడిన ఆ భూభాగంలో ఈ యెరూషలేము పట్టణం ఉండగా, ఆ యెరూషలేము పట్టణం నుంచి యెబూసీయులను యోధావారు తోలివేయలేకపోయారు. అలాగే బెన్యామీనీయులు కూడా తోలివేయలేదు అనే విషయాన్ని అక్కడ గమనించగలుగుతున్నాం. ప్రియులారా, అలాగూ యెబూసీయులు అంత బలంగా ఆ పట్టణం మీద పట్టు సాధించిన స్థితిలో ఇప్పుడు దావీదు ఆ పట్టణాన్ని లేక ఆ దేశానికి రాజు అయిన మీదట మొట్టమొదటిగా దావీదు తన దృష్టిని కేంద్రీకరించింది ఈ యెరూషలేము పట్టణం పైన. ఆ యెరూషలేము పట్టణాన్ని పట్టుకోవాలని, స్వాధీనపరచుకోవాలని దావీదు ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా మనం చదువుకున్న మూలవాక్య భాగంలో సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో దావీదు ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్న స్థితిలో అక్కడ 5వ అధ్యాయం 7వ వచనంలో యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఆ మాటలు గమనించాలి. యెబూసీయులు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, వారి మీద వారికి ఎంత నమ్మకం అంటే, వారి బలం మీద వారికి ఎంత నమ్మకం అంటే, ఒకవేళ దావీదు అతని సైన్యంతో అతని అనుచరులతో యెరూషలేము పట్టణం పట్టుకోవడానికి వస్తే ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేస్తారు సుమా అని దావీదుకు వర్తమానం పంపినంత నమ్మకం వారి మీద అంత నమ్మకం. ప్రియులారా గమనించారు. దావీదుకు భయపెట్టి ఒక వర్తమానాన్ని పంపించారు, బెదిరిస్తూ ఒక వర్తమానాన్ని పంపించారు, భయపెడుతూ ఒక వర్తమానాన్ని దావీదుకు ఈ యెబూసీయులు పంపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి. జయింపజాలని వాటిని మనం జయించాలి అంటే ఇక ఎంత మాత్రం జయించలేకపోతున్నాం, ఇంకెంత మాత్రం జయించలేమేమో, ఇంకెంత మాత్రం వాటిని మనం జయించలేము అనుకున్నవి మన జీవితాల్లో ఉన్నట్లయితే మొట్టమొదటి నియమము గమనించాలి. భయపెట్టు స్థితిని మనం జయించాలి. మనల్ని ఏదైతే భయపెడుతుందో
ఆ భయపెట్టే స్థితిని, మనల్ని బెదిరించే స్థితిని మనం జయించగలిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ దావీదును అలాగే వాళ్ళు భయపెడుతున్నారు. నువ్వు వస్తే ఎవరో సైన్యం వచ్చి నిన్ను తరిమి వేయనక్కర్లేదు, మా పట్టణంలో ఉన్న గురిటివారు కుంటివారు నిన్ను తోలివేస్తారు సుమా అని దావీదుకు ఆ యెబూసీయులు వర్తమానం పంపిస్తున్నారు. ప్రియులారా గమనించాలి, ఇలాగూ బెదిరింపులు చూసినప్పుడు భయపెట్టే స్థితిగతులు మన జీవితాల్లో అనేక పర్యాయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎంత గొప్పవారైనా అలాంటి భయపెట్టే స్థితికి భయపడి వారు చేయవలసిన కార్యాలు చేయకుండానే మధ్యలో ఆగిపోయిన సందర్భాలు అనేకమైనవి మన అనుభవాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లోనే అలాంటి సంఘటనలు జరిగినవి ఉండవచ్చు. దేవుని వాక్యంలో కూడా అలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే అక్కడ ఏలీయాకు యెజెబెలు రాణి ఒక వర్తమానం పంపించింది, ఒక బెదిరింపు వర్తమానం పంపించింది. అంతకుముందు ఏలీయా కర్మెలు పర్వతం మీద బయలుదేవత ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలు కోపించింది. యెజెబెలు రాణికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇదిగో రేపటి ఈ సమయానికి ఆ ప్రవక్తల స్థితి ఏమైందో నీ స్థితి అలాగే జరగబోతుంది, జాగ్రత్త అని ఆ యెజెబెలు రాణి ఏలీయాకు కబురు పెడితే ఏలీయా భయపెట్టబడి అరణ్యంలో పారిపోయిన స్థితి దేవుని వాక్యంలో మనం చదువుతాం. అంతకుముందు అధ్యాయాల్లో చూస్తే ఏలీయా వీరోచితమైన కార్యాలు, విశ్వాసముతో కూడిన కార్యాలు జరిగించిన స్థితి, దేవుని కొరకు స్వరకార్యములు జరిగించదము అన్న వాక్యం ఏలీయాలో ఫలించింది అన్నట్లుగా మనం చూస్తాం. అంత అద్భుతమైన వీరోచితమైన కార్యాలు జరిగించిన ఏలీయా ఇప్పుడు ఆ యెజెబెలు రాణి వర్తమానం పంపగా ఏలీయా భయపెట్టబడి పారిపోవడం చూస్తాం. ఏలీయాలో ఓటమి మనస్తత్వం మనం చూస్తాం. చనిపోవాలనుకున్నాడు, నా ప్రాణం తీసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రియులారా గమనించాలి, చాలాసార్లు మనం భయపెట్టబడుతూ ఉంటాం, పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి, లేక మనకి వ్యతిరేకంగా నిలిచిన వారు మనల్ని భయపెడుతూ ఉంటారు, మనకు జరుగుతున్న సంఘటనలు మనల్ని భయపెడుతూ ఉండవచ్చు. అలాంటి భయపెట్టబడే స్థితిలో గమనించవలసింది, మనం భయపెట్టే స్థితిని మనం జయించగలగాలి. ఏదైతే మనల్ని బెదిరిస్తోందో అది వ్యక్తి కావచ్చు, సంఘటన కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఆ భయపెట్టే స్థితిని, బెదిరించే స్థితిని జయించగలిగే అనుభవాలు క్రైస్తవ విశ్వాసులమైన మనకు కావాలి. అసలు భయపెట్టడం అనేది శత్రువు యొక్క గొప్ప ప్రణాళిక. ఇట్స్ జనరలీ ఏ ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ. భయపెట్టడం అనేది రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చూస్తే అక్కడ రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూడగలం. బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగు చేయుదురుగాక అని వర్తమానము చేసెను. ఇక్కడ అహాబు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ సిరియా దేశపు రాజైన బెన్హదదు అహాబుతో యుద్ధానికి, ఆ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం కొరకు కబురు పంపిస్తున్నాడు. ఆ కబురు పంపిస్తూ ఎలాంటి కబురు పంపించాడంటే అహాబును చాలా భయానికి గురి చేసేటట్లుగా వర్తమానం పంపిస్తున్నాడు. ఏమన్నాడంటే, బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగు చేయుదురుగాక. అహాబు పరిపాలన చేస్తున్న ఆ దేశంలో ముఖ్య పట్టణం షోమ్రోను పట్టణం. ఇక్కడ బెన్హదద్ అనే రాజు ఏమని కబురు పెడుతున్నాడంటే, నా కూడా వచ్చిన సైన్యం నీ పట్టణంలో ఉన్న ధూళిని, ఒక్కొక్కడు సైన్యంలో ఒక్కొక్కడు పిడికెడు ధూళిని ఎత్తుకుని పోయినట్లయితే మీ పట్టణంలో ఇక ధూళి కూడా మిగలదు, అంత విస్తారమైన సైన్యంతో నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను అని బెదిరింపు కబురు పంపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, శత్రువు ఎప్పుడు బెదురు పెట్టినా, శత్రువు ఎప్పుడు భయపెట్టినా, లేక ప్రతికూలత ఎప్పుడు భయపెట్టినా, నిజంగా మనం
భయకంపితులు కాగలిగేటట్లే ఆ వర్తమానం ఉంటుంది. భయకంపితులు కాగలిగేటట్లే ఆ పరిస్థితులు మన ముందుంటాయి. ఇలాగూ కబురు పెట్టినప్పుడు ఆహాబు నిజంగానే భయపడ్డాడు. అయితే దేవుని సేవకుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు ఈ యుద్ధానికి ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు అక్కడ దేవుడు ఒక ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ 232 మంది యవనస్తులను అక్కడ ఏర్పాటు చేసి ఆ యవనస్తుల ద్వారా ఆ యుద్ధంలో ఆహాబుకు ఇశ్రాయేలు దేశానికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఇంత భయంకరమైన బెదిరింపు కబురు పెట్టిన ఆ బెన్హదదు అనే రాజుకు జయము చేకూరలేదు సుమా. అయితే గమనించాలి, ఏ బెదిరింపు అయితే మనల్ని భయపెడుతుందో ఆ బెదిరింపును జయించగలిగే స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. మనల్ని చాలా విషయాలు భయపెడుతూ ఉంటాయి. పరిస్థితులు భయపెట్టవచ్చు, మన ముందు జరుగుతున్న సంఘటనలు భయపెట్టవచ్చు, మన విఫలత మనల్ని భయపెట్టవచ్చు, లేక ఆయా వ్యక్తులు భయపెట్టవచ్చు, మనతో పోటీ పడేవారు భయపెట్టవచ్చు. కానీ ఏదైతే మనల్ని భయపెడుతుందో దాన్ని జయించగలిగే స్థితి. ఇంకొక వాక్య భాగం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో యోధా రాజుకు హిజ్కియాతో ఎలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇక్కడ హిజ్కియా యోధా దేశం మీద రాజుగా ఉన్నప్పుడు ఆ హిజ్కియా రాజుకు అష్షూరు దేశపు రాజు సెనహెరీబు అనే రాజు కబురు పెడుతున్నాడు. ఏమని కబురు పెట్టాడంటే, ఇది ఇంకా భయంకరమైన కబురు, ఇంకా భయానికి గురి చేసే కబురు. ఏమని కబురు పెట్టాడంటే, యెరూషలేము అష్షూరు రాజు చేతుకు అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అన్నాడు. ఇంకా తర్వాత వచనాలు చూస్తే, నేను చాలా రాజ్యాల్ని జయించాను, చాలామంది రాజులను జయించాను, ఆ రాజులకు కూడా దేవుళ్ళు ఉన్నారు, ఆ రాజ్యాల్లో దేవుళ్ళు ఉన్నారు, కానీ ఏ రాజు దేవుడు కూడా నా చేతి నుండి వారిని రక్షించలేకపోయాడు. కనుక నీవు సేవిస్తున్న నీ దేవుడు కూడా నా చేతి నుండి నిన్ను రక్షించలేడు. నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అని కబురు పెట్టాడు. ప్రియులారా గమనించాలి, శత్రువు బెదిరింపు ఎప్పుడూ అంత భయంకరంగా ఉంటుంది. నీవెంత మాత్రం కూడా ఆ బెదిరింపు నుండి తప్పించుకొనలేనంత భయంకరంగా ఆ బెదిరింపు ఉంటుంది. అలాంటి భయపెట్టే స్థితి. అప్పుడు హిజ్కియా రాజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన సంగతి, ఆ తరువాత ఆ సెనహెరీబు అనే రాజుపై హిజ్కియా రాజుకు దేవుడు జయమిచ్చిన స్థితి ఆ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులారా గమనించాలి, బెదిరింపులు ఎప్పుడు కూడా మన దృష్టి కేంద్రీకరణను చెరిచివేస్తాయి. దే డిస్ట్రాక్ట్ అవర్ ఫోకస్. దేని మీద ఫోకస్ చేస్తున్నామో, దేని మీద దృష్టిని నిలుపుతున్నామో, దేని మీద దృష్టిని కేంద్రీకరించి ఉంచమో దానిని భంగపరుస్తాయి ఈ బెదిరింపులు. అలాంటి స్థితి ఇక్కడ ఈ రాజులు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆహాబు రాజు ఎదుర్కొన్నాడు, అలాగే ఇక్కడ హిజ్కియా ఎదుర్కొంటున్నాడు. భయపెట్టడం అనేది శత్రువు చివరి అస్త్రం. ఆ అస్త్రం కూడా చాలా భయంకరంగా వాడతాడు శత్రువు. అలాంటి బెదిరింపులకు గురయ్యేటప్పుడు మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు. అయితే దేవుని సన్నిధిలో మనం గమనించవలసింది ఏమిటంటే, ఇక్కడ బెన్హదదు కబురు పంపగా ఆహాబుకు దేవుడు సహాయం చేశాడు. అలాగే సెనహెరీబు కబురు పంపగా హిజ్కియాకు దేవుడు సహాయం చేశాడు. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక నియమం ఏమిటంటే, నీకు ఏ పరిస్థితి బెదిరింపును నీ ముందుంచుతుందో, ఏ శత్రువు బెదిరింపును నీ ముందుంచుతుందో, ఆ శత్రువు కంటే, ఆ పరిస్థితి కంటే గొప్ప శక్తి గలవాడు నీ దేవుడు. కనుక నీ దేవుని నుంచి నీవు ధైర్యం పొందాలి, నీ దేవుని నుంచి నీవు బలం పొందాలి. అట్టి స్థితిని అక్కడ ఆహాబుకు దేవుడు దయచేశాడు. అలాగే హిజ్కియా దేవుని నుంచి అలాంటి బలాన్ని, అలాంటి సహాయాన్ని పొందుకున్న స్థితి దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా, జయింపజాలని వాటిని నీవు జయించాలి అంటే, నేను నా జీవితంలో ఫలానా దాన్ని జయించలేకపోతున్నాను, చాలా విషయాలు జయించను, ఫలానా దాన్ని జయించలేకపోతున్నాను. యెరూషలేము పట్టణ స్థితి అదే. ఆ కనాను దేశమంతటిని స్వాధీనపరుచుకున్నారు, కానీ ఆ కనాను దేశమంతటికి
గుండె లాంటి యెరూషలేము పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు. ఒకవేళ నీవు నీ జీవితంలో దేవుని కొరకు జయించవలసిన వాటిని, అనేకమైన వాటిని జయించి ఉండొచ్చు, కానీ ఏదో ఒక ముఖ్యమైనది నీ జీవితంలో జయించలేకుండా ఉంటే దేవుని వాక్యం మాట్లాడుతోంది. ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం కావాలి, నేను ఏం చేయాలయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ ఆజ్ఞలన్నీ చెప్పారు. నేను వీటన్నిటినీ బాల్యము నుండియే అనుసరించుచున్నాను, ఇంకా నాకేమి కొదువుగా ఉన్నది అన్నాడు. అయితే ప్రభు చెప్పాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. అన్నిటినీ జయించడు, కానీ ఆ కొదువను జయించలేకపోతున్నాడు. చివరికి ప్రభు మాటను కూడా స్వీకరించలేక వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినాన్ని నీవు జయించగలుగుతున్నావా? ఒకవేళ ఏదైనా బెదిరింపుకు లోనవుతున్నావా? ఏదైనా భయపెట్టే స్థితికి నీవు లోనైపోతున్నావా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ భయపెట్టే స్థితి కంటే, నీ బెదిరింపుగా నీవు ఎదుర్కొంటున్న బెదిరింపు కంటే నీ దేవుడు శక్తివంతుడు. నీ దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను విడుదల నుంచి నడిపించగలిగిన దేవుడు. దేవుని వాక్యం మాట్లాడుతోంది, జయింపజాలని వాటిని జయించడానికి భయపెట్టే స్థితిని జయించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. తరువాత మూలవాక్యంలో సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో, హెబ్రోనులో అతడు యోధా వారి అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. దావీదు పరిపాలన చేసిన రాజధాని పట్టణాల గురించి అక్కడ రాయబడింది. ఒకటి, హెబ్రోను నుంచి 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తరువాత యెరూషలేము నుండి 33 సంవత్సరాలు పరిపాలన చేశాడని. ఈ యెరూషలేము అనే పట్టణం గురించి ఆలోచన చేస్తే, యెరూషలేము అనే పట్టణం సమాధానమునకు పునాది అని అర్థమిచ్చే పట్టణం, ఫౌండేషన్ ఆఫ్ పీస్ అని అర్థమిచ్చే పట్టణం. యెరూషలేము పట్టణం మీద జయము ఇశ్రాయేలీయులు పొందారు. మనము గమనించాలి, దేవుని సమాధానమును జయము పొందాలి మన జీవితాల్లో. దేవుని సమాధానాన్ని మనం పొందగలిగేటట్లుగా మన జీవితాల్లో జయం పొందాలి. అలాంటి జయము కొరకు దేవుని సన్నిధిలో మన హృదయాలను స్థిరపరచుకోవాలి. ఈ యెరూషలేము పట్టణం గురించి మొట్టమొదటిగా ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడిన సంగతి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ మెల్కీసెదెకు గురించి అబ్రహాము యుద్ధానికి వెళ్ళి, ఆ సొదొమ పట్టణం గురించి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధాన్ని జయించి వస్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకు అనే రాజు అబ్రహామును ఎదుర్కొన్న స్థితి. ఆ మెల్కీసెదెకుని గురించి మాట్లాడుతూ షాలేము రాజైన మెల్కీసెదెకు అన్నాడు. దాని గురించి వివరణ ఇస్తూ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థము. షాలేం, యెరూషలేం. ఆ షాలేము అనే మాటకు సమాధానము అని అర్థం, సమాధానపు రాజు అని అర్థము. ఈ పట్టణము సమాధానమునకు గుర్తైన పట్టణం. యెరూషలేము పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని యెరూషలేము పట్టణం కొరకు జయం పొందడం ఇశ్రాయేలీయులకు ముఖ్యమైతే, దేవుని సమాధానం నీ హృదయంలో, నీ జీవితంలో పొందడం నీకు జయం. అలాంటి స్థితిని గురించి నీవు ఆలోచన చేయాలి. యెరూషలేము పట్టణం సమాధానము అని అర్థమిచ్చే పట్టణం మాత్రమే కాదు, భౌగోళికంగా కూడా మనం జియోగ్రాఫికల్గా యెరూషలేము పట్టణాన్ని చూస్తే 3 వైపులా లోయలు కలిగిన పట్టణము యెరూషలేము పట్టణం. ఒకవైపే యెరూషలేము పట్టణంలో ప్రవేశించగలరు, 3 వైపులా లోయలు కలిగిన పట్టణం. అందులో క్రీస్తు పూర్వము ఆ పాత నిబంధన కాలంలో అప్పటికి ఆ లోయలులాగే ఉన్న స్థితి. ఆ లోయలను
చక్కగా మార్గాలు వేసి తయారు చేసిన పరిస్థితులు అప్పటికి లేవు. లోయలు లోయలుగానే ఉన్న స్థితి ఆ పాత నిబంధన కాలంలో. 3 వైపుల లోయలు కలిగిన పట్టణం గనుక, ఎత్తైన పర్వతం మీద ఉన్న పట్టణం, 3 వైపులా లోయలు ఉన్న పట్టణం గనుక శత్రువు ఆ పట్టణం మీదకి యుద్ధానికి రావడం అంత సులువైన పని కాదు. ఒకే వైపు తెరవబడి ఉన్నది కనుక యెరూషలేము పట్టణం సమాధానము పొందగల పట్టణం, సమాధానము పొందదగిన పట్టణంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఆదికాండము 14వ అధ్యాయంలోనే 14-15 వచనాలు చూస్తే, అబ్రహాము తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తొట్టున్న హోబా మట్టుకు తరిమిరి. ఇక్కడ గమనించాలి, ఆ సమాధానము అనే పట్టణము కొరకు పోరాటం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. యెబూసీలకు దావీదుకు మధ్య సమాధానమునకు పునాది అటువంటి పట్టణం కొరకు దావీదుకు యెబూసీలకు మధ్య పోరాటం జరుగుతుంది. సమాధానం కొరకు పోరాటం. ఇది ఒక పారాడాక్సికల్ ఎక్స్పీరియన్స్, ఒక పారాడాక్స్ లాంటిది. 2 విభిన్నమైన అనుభవాలు. ఒక ప్రక్క సమాధానం, ఆ సమాధానం కొరకు పోరాటం. ప్రియులారా గమనించాలి, సమాధానము కొరకు మనం చేసే పోరాటం ఇట్ ఈస్ వర్త్ ఫైటింగ్. అది మనము పోరాడదగినది. సమాధానము కొరకు చేసే పోరాటం అది పోరాడదగిన పోరాటం. గమనించాలి. అందుకే దావీదు పట్టాభిషిక్తుడు కాగానే వెంటనే తన దృష్టిని నిలిపింది ఆ పట్టణం మీదనే. ఎందుకంటే దావీదుకు తెలుసు అది పోరాడదగిన పోరాటం కనుక దావీదు ఆ పట్టణంపై దృష్టిని నిలిపినట్లుగా ఈ దినాన్ని నీవు జాలని వాటిని జయించాలంటే అలాంటి సమాధానం కొరకు నీవు పోరాటం జరిగించాలి. నీ జీవితంలో సమాధానం, నీ హృదయంలో సమాధానం, నీ కుటుంబంలో సమాధానము లేని చోట నీవు జయింపజాలని వాటిని జయించలేవు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీవు పనిచేస్తున్న తావుల్లో, లేక నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం, నీకు సమాధానం కావాలి. ఇతరులతో, నీ కుటుంబంలో సమాధానం కావాలి. పనిచేస్తున్న చోట్ల సమాధానం కావాలి. ఇరుగు పొరుగు వారితో సమాధానం కావాలి. అంతకంటే మించి నీకు దేవునితో సమాధానం కావాలి. అలాంటి సమాధానము కొరకు పోరాటం జరగాలి. ఇదిగో దావీదు దాని కొరకే పోరాటం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఆయన చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆ మాటలు గమనించాలి. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటే భయపడనీయకండి. ఏ బెదిరింపులకు గురి కావలసిన అవసరత లేదు. అలాగే సమాధానము కొరకు చేయు పోరాటము పోరాడదగిన పోరాటం. అది సమాధానం కొరకు మనం ఎంత పోరాటం చేసినా వృధాగా పోరాడము అనిపించే పోరాటం కాదు. అది పోరాడదగిన పోరాటం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెరూషలేము పట్టణం కొరకు పోరాటం అంటే అది దేవుని సమాధానము పొందు జయము కొరకు పోరాటం. అది దేవుని సమాధానం కావాలి, నాకు ఇతరులతో సమాధానం కావాలి, నాకు అంతరంగంలో సమాధానం కావాలి. అలాంటి సమాధాన స్థితి కొరకు ఎంత పోరాటం చేసినా ఆ పోరాటము విలువైనదే. ఈ దినాన్ని అలాంటి పోరాటం గురించి దేవుని వాక్యం మాట్లాడుతోంది. దావీదు పట్టాభిషిక్తుడైన వెంటనే ఆ పోరాటానికి వెళుతున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. బికాస్ డేవిడ్ న్యూ ద వాల్యూ ఆఫ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. David knew the worth of that battle. ఆ యుద్ధం చేయడం యొక్క విలువెంతో దావీదుకు తెలుసు. అందుకనే పట్టాభిషిక్తుడైన వెంటనే దావీదు చేస్తున్న పని ఏమిటంటే యెరూషలేము పట్టణమే. దేవుని సమాధానాన్ని నీవు పొందుకుంటే నీ జీవితంలో అన్నిటినీ జయించగలిగిన స్థితి. ఒకవేళ ఇంకా జయించని స్థితిగతులు నా జీవితంలో ఉన్నాయి, ఇంకా నేను జయించలేను అనుకున్న స్థితిగతులు నా జీవితంలో ఉన్నాయి. అది అలవాటు కావచ్చు,
ఏదైనా మానసిక బలహీనత కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన బలహీనత కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను జయించలేకపోతున్నాను దాన్ని అనుకుంటున్నావేమో. దాన్ని జయించాలంటే దేవుని సమాధానం నీకుంటే, ఇఫ్ యూ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కాన్కర్ ఆల్ సచ్ అన్కాన్కరబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మొదటిది భయపెట్టే స్థితిని జయించాలి. రెండవది దేవుని సమాధానాన్ని పొందే జయాన్ని పొందాలి. మూడవ విషయం మూలవాక్య భాగంలో, అంటే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. దావీదు ఆ కోటలో కాపురం ఉండి, అంటే దావీదు యుద్ధానికి వెళ్ళి ఆ కోటను స్వాధీనపరుచుకొని, దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. మూడవ నియమం ఏమిటంటే, ప్రియులారా గమనించాలి, స్వాధీనపరుచుకొనకుండా ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనపరుచుకోవాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, ఏదైతే స్వాధీనపరుచుకొనబడకుండా మిగిలి ఉందో దాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఇశ్రాయేలీయులు దేశంలో చాలా భాగాన్ని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ నాయకత్వంలో దేశమంతా స్వాధీనపరుచుకున్నారు. కానీ ఆ దేశానికి చాలా విలువైన, చాలా ముఖ్యమైన ఈ సియోను పురమును లేక ఈ యెరూషలేము పట్టణాన్ని స్వాధీనపరుచుకొనలేకపోయారు. అంతగా ఆ యెరూషలేము పట్టణం గురించి మనస్సు నిలపలేదు, లేక అంతగా దాని మీద దృష్టిని నిలపలేదు. కానీ దావీదుకు తెలుసు దాన్ని స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోవలసిన వాటిని స్వాధీనపరుచుకుంటే ఆ వెంటనే నీ జీవితంలో నువ్వు చూసేది ఏమిటంటే, నువ్వు వర్ధిల్లడం చూడగలుగుతావు. స్వాధీనపరుచుకొనుట, వెంటనే వర్ధిల్లుట అక్కడ దేవుని వాక్యంలో దావీదు అనుభవంలో చూస్తున్నాం. దావీదు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ కోటలో కాపురం ఉన్నాడు. దానికి దావీదుపురం అని పేరు పెట్టాడు. 10వ వచనం చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట గమనించాలి. స్వాధీనపరుచుకొనుట, వర్ధిల్లుట. స్వాధీనపరుచుకొనుట అనే మాటలో మీరు గమనించాలి, ఇట్ ఈస్ ఎన్ యాక్షన్ వర్డ్. దేవుడు స్వాధీనపరిచేవి దేవుడు స్వాధీనపరుస్తాడు. మనం స్వాధీనపరుచుకొనవలసినవి మనమే స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఇచ్చేవి దేవుడు ఇస్తాడు, మనం పొందుకునేవి మనం పొందుకోవాలి. ప్రియులారా గమనించాలి, స్వాధీనపరుచుకొనుట అన్నప్పుడు ఆ స్వాధీనపరుచుకొనవలసిన బాధ్యత నీది, ఆ స్వాధీనపరుచుకొనవలసిన బాధ్యత నాది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. స్వాధీనపరుచుకోవడం పని మీదే. నీవు ఆ పని చేయడానికి పూనుకుంటే దేవుని సహాయం నీకుంటుంది. కానీ స్వాధీనపరుచుకోవలసింది నీవే. నేనేమీ చేయను, దేవుడు నాకు స్వాధీనపరుచుకోవాలి, దేవుడు దాన్ని నాకు స్వాధీనపరచాలి అనేది మానవతత్వం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు స్వాధీనపరచుకోవాలి. యు నీడ్ టు గో అండ్ టేక్ దట్ ల్యాండ్ ఇన్ టు యువర్ పొసెషన్. ఒకవేళ ఆ స్వాధీనపరచుకోవడానికి యుద్ధాలు చేయవలసి వస్తే యుద్ధాలు చేయాలి. ఆ స్వాధీనపరచుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయాలి. స్వాధీనపరచుకొనుట దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరిస్తే నీవు వర్ధిల్లుతావు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగూ సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. యెహోషువ గ్రంథం చూస్తే చాలా యుద్ధాలు చేశాడు యెహోషువ. అద్భుతమైన జయాలు పొందాడు యెహోషువ. ఆ 12వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఎన్నో యుద్ధాలు చేసి, యుద్ధం వెంబడి యుద్ధం, ఆ యుద్ధాలన్నీ చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది.
దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు నీ జీవితంలో అది నిజమైతే స్వాధీనపరచుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నీ జీవితంలో నీవు జయించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నీ జీవితంలో అదే నిజమైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. నీ హృదయంలో జయించవలసినవి ఇంకా చాలా ఉన్నాయేమో, నీ హృదయంలో స్వాధీనపరచుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నదని. 17వ అధ్యాయం యెహోషువ గ్రంథము 12వ వచనం చూస్తే, కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టి పట్టి ఉండిరు గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. గమనించలే. ఈ జాతులన్నిటి గురించి దేవుడు మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో ఈ 7 జాతుల గురించి దేవుడు మాట్లాడుతూ వారిని ఎవరిని ఆ దేశంలో ఉండనివ్వకూడదన్నాడు. వారిని మీరు నిర్మూలన చేయాలి, లేక ఆ దేశం నుంచి బయటకు తోలివేయాలి అని చెప్పాడు. వారితో సహవాసం చేయకూడదు మీరని చెప్పాడు. వారిని ఆ దేశంలో ఉండనివ్వకూడదని చెప్పాడు. కానీ ఇక్కడ కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని పట్టుపట్టారు కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయారు. ఈ దినాన్ని ఇంకా ఒకవేళ స్వాధీనపరుచుకొనలేకుండా ఏమైనా మిగిలిపోయాయేమో, జయించలేకుండా ఏమైనా మిగిలిపోయాయేమో. ఒకవేళ జయించవలసిన వాటిలో నిర్లక్ష్య వైఖరి మన జీవితాల్లో ఏదైనా చోటు చేసుకుందేమో, లేక జయించడానికి శక్తి చాలక జయించలేకపోతున్నామా, లేక జయించడం విషయంలో నిర్లక్ష్య వైఖరితో జయించలేకపోతున్నామా. వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్వాధీనపరచుకొనుట, నన్ను నేను స్వాధీనపరచుకొనుట, నా హృదయాన్ని నేను స్వాధీనపరచుకొనుట, నా మనస్సును నేను స్వాధీనపరచుకొనుట, దేవునికి అనుకూలంగా నడుచుట అనేది నేను చేయవలసిన పని. స్వాధీనపరచుకొనుట, ఆ భూమిని నీవే స్వాధీనపరచుకోవాలి. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు. ఇంకొక విషయం ఇక్కడ, స్వాధీనపరచుకోవడానికి ఆలస్యం చేయడం, తడవు చేయడం, పోస్ట్పోన్ చేయడం. చాలాసార్లు జయించవలసినవి మన జీవితాల్లో ఇంకా ఉన్నప్పటికీ కూడా ఇంకా సమయం ఉంది అని మనం తడవు చేసే స్థితి, ఆ స్థితిని గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరు అన్నాళ్ళు తడవు చేస్తారు. ప్రియులారా, గమనించాలి. కొంత మాత్రమే స్వాధీనపరుచుకుని కొంత స్వాధీనపరచుకోకుండా విడిచిపెడితే, కొంత మాత్రమే జయించి కొంత జయించకుండా విడిచిపెడితే అది సంపూర్ణ ఆశీర్వాదం కాదు. సంపూర్ణత, ఆశీర్వాదంలో సంపూర్ణత, నీ జీవిత ఫలంలో సంపూర్ణత. ఆ సంపూర్ణత కావాలంటే స్వాధీనపరచుకోవలసిన దేశమంతటిని స్వాధీనపరచుకోవాలి. ఒకవేళ ఆ కొంత మాత్రమే స్వాధీనపరచుకున్నాడు యెహోషువ, పర్వాలేదు అనుకుంటే దేవుడు యెహోషువను మెచ్చుకుని ఉండేవాడు. కానీ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వాధీనపరచుకున్నటకు అతి విస్తారమైన స్థలము, దేశం ఇంకా మిగిలి ఉన్నది. కనానీయులను, మనష్షీయులు ఆ దేశం నుంచి వెళ్ళగొట్టలేకపోయారు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు అని అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. స్వాధీనపరచుకోవడానికి ఇంకా విస్తారమైన దేశం ఉండగా తడవు చేస్తున్నారు, ఇంకా వాయిదాలు వేస్తున్నారు. ఈ దినాన్ని ఈ వైఖరి చాలా మంది జీవితాల్లో ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. జయించవలసినవి అనేకమైనవి జీవితాల్లో ఉండగా ఇంకా సమయం ఉన్నదని తడవ చేసే స్థితి, ఆ స్థితిని దేవుడు ఈ సమయంలో చూపిస్తున్నాడు. నీ జీవితంలో ఆ స్థితిని చూపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మన హృదయాల్లోనికి స్వీకరించాలి. ఏ రీతిగా స్వాధీనపరచుకొనలేకపోయినా, అది నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అది మన బలహీనత వల్ల కావచ్చు, లేక మనం భయపడి కావచ్చు, లేక తడవ చేసే స్థితిలో కావచ్చు, ఏ విషయంలో స్వాధీనపరచుకోనలేకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు స్వాధీనపరచుకోవాలి, నీ హృదయాన్ని స్వాధీనపరచుకోవాలి, నీ మనస్సును స్వాధీనపరచుకోవాలి,
దేవునికి అనుకూలమైన జీవితం జీవించగలిగేటట్లుగా నీవు స్వాధీనపరుచుకోవలసిన వాటిని స్వాధీనపరుచుకోవాలి. జయించవలసిన వాటిని జయించాలి. జయింపజాలకుండా, జయింపలేకుండా ఏది కూడా జయించవలసినవి ఏదైనా నీ జీవితంలో ఉంటే జయించలేను అనుకున్న స్థితిలో నువ్వు ఎంత మాత్రం ఉండిపోవడానికి వీలు లేదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. జయింపజాలని వాటిని జయించగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగిస్తే, దేవుని సన్నిధిలో అందుకొరకై నీ మనసును నిలిపినట్లయితే ఎన్నో వందల సంవత్సరాల తరబడి ఆ యెరూషలేము పట్టణాన్ని ఎవరో పట్టుకోనలేకపోయారు. కానీ దావీదు వచ్చాడు. ఆ దావీదు పట్టాభిషిక్తుడైన వెంటనే దృష్టిని దాని మీద నిలిపాడు. నీ దృష్టిని దాని మీద నిలిపితే ఏదైతే జయించలేకపోతున్నాను అనుకుంటున్నావో నీ దృష్టిని కేంద్రీకరించు. నీ దృష్టిని దాని మీద నిలుపు. దాన్ని జయించాలి అనే పట్టుదల, దాన్ని జయించాలి అనే విశ్వాసం, నేను జయించగలను, నా దేవుని సహాయంతో నేను జయించగలను అనే నమ్మకంతో నువ్వు ముందుకు వెళితే దేవుడు తప్పక సహాయం దయచేస్తాడు. ప్రియులారా గమనించాలి, పాక్షికంగా స్వాధీనపరచుకోవడం దేవుని చిత్తం కాదు. పాక్షికంగా జయం పొందడం దేవుని చిత్తం కాదు. ఇశ్రాయేలీయుల సమస్య ఏమిటంటే పాక్షిక స్వాధీనమే వారి సమస్య. తర్వాత కాలంలో కూడా ఈ దేశంలో యుద్ధాలు చెలరేగడానికి కారణం పాక్షిక స్వాధీనమే. ఆ తర్వాత కాలంలో కూడా చాలా యుద్ధాలు ఆ దేశంలో జరగడానికి కారణం ఈ పాక్షిక స్వాధీనమే. ఆ శత్రువులను రుండనిచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆ శత్రువులు బలంగా లేచి ఇశ్రాయేలీయుల మీద యుద్ధాలు చేశారు. ఈ దినాన్ని నీవు స్వాధీనపరచుకొనవలసిన వాటిని, జయించవలసిన వాటిని నీవు జయించగలిగితే, స్వాధీనపరచుకోవలసిన వాటిని సంపూర్ణంగా స్వాధీనపరచుకోగలిగితే నీ జీవితంలో అంతకంతకో వర్ధిల్లడం చూస్తావు. దేవుడు నీకు తోడుగా ఉండడాన్ని నీవు అనుభవించగలుగుతావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దావీదు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు. దానికి పేరే మార్చేశాడు, దావీదుపురము అని పేరు పెట్టాడు. ఇప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదు అంతకంతకో వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసి, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో మనం జయించవలసినవి, ఇంతవరకు నేను జయించలేకపోతున్నాను అనుకుంటున్నవి ఏవి ఉన్నప్పటికీ కూడా, అవి అలవాట్లే కావచ్చు, లేక ఏదైనా బలహీనత కావచ్చు, లేకపోతే పాపమే కావచ్చు, లేకపోతే ఏ మానసిక బలహీనతో కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని జయించడానికి దేవుడు నిన్ను ఈ సందేశం ద్వారా పురికొల్పుతున్నాడు. ఒకవేళ ఏదైనా భయపెట్టే స్థితి నిన్ను వెనక్కి లాగుతుందేమో, ఏదైనా బెదిరింపుకు నీవు భయపడి వెనకకు తగ్గిపోతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి బెదిరింపులు పొందుకున్న ఆహాబు రాజు అక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తున్నాడు. అలాంటి బెదిరింపు పొందుకున్న హిజ్కియా రాజు దేవుని సహాయంతో ఏ రాజైతే బెదిరింపు వర్తమానం పంపించాడో ఆ రాజుపై జయం పొందిన స్థితి హిజ్కియా రాజు జీవితంలో చూసాం. అలాగే ఆహాబు రాజుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ కూడా 232 మంది యవనస్తులను ఏర్పాటు చేసి ఆ శత్రువు మీద జయమిచ్చిన స్థితిని అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. నీవు నిజంగా హృదయాన్ని జయించవలసిన దాని మీద నీ హృదయాన్ని కేంద్రీకరిస్తే, నీ దృష్టిని దాని మీద నిలిపితే, పట్టుదల కలిగి దాన్ని జయించాలి నేను అనే పట్టుదలతో, విశ్వాసంతో, దేవుని సహాయంతో నువ్వు ముందుకు నడిస్తే నీవు తప్పగా దాన్ని జయించగలుగుతావు. ఆ జయించడానికి ప్రధానమైన విషయం దేవుని సమాధానం పొందే జయం. దేవుని సమాధానం కొరకు, నీ జీవితంలో సమాధానం కొరకు ఎలాంటి యుద్ధం చేసినా ఆ యుద్ధం విలువైనదే గమనించాలి. దావీదు ఒకవేళ యుద్ధాలు చేయడానికి ఎన్నెన్నో ప్రాంతాలు ఇంకా ఉండవచ్చు, కానీ పట్టాభిషిక్తుడైన వెంటనే దావీదు ఆ యెరూషలేము పట్టణం మీద దృష్టిని నిలిపాడు. అంటే ఆ యెరూషలేము పట్టణం ఎంత విలువైందో, సమాధానం, దేవుని సమాధానం పొందుకోవడం అంత విలువైంది. అలాగే స్వాధీనపరుచుకొనుట అనేది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. స్వాధీనపరుచుకొనడానికి నీవు పూనుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.
స్వాధీనపరుచుకున్న మీదట నీవు వర్ధిల్లడం చూస్తావు, నీ జీవితంలో వర్ధిల్లడం, అంతకంతకు వర్ధిల్లుతావు. అక్కడ గమనించాలి, ఒకసారి వర్ధిల్లే ఆగిపోలేదు, అంతకంతకు వర్ధిల్లెను అనే మాట అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట అక్కడ రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. స్వాధీనపరచుకోవడం, జయించడం. ఈ స్వాధీనపరచుకోవడం అనేది ఏదో కొంతవరకు స్వాధీనపరచుకున్నాను, కొంతవరకు జయించాను, పర్వాలేదు అనుకుని రాజీ పడిపోయిన బ్రతుకులు దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని చిత్తం కాదు. ప్రియులారా గమనించాలి, సంపూర్ణంగా స్వాధీనపరచుకోవాలి. సంపూర్ణమైన జయం, పాక్షిక స్వాధీనం దేవుని చిత్తం కాదు. దేవుడు హెచ్చరించాడు. అలాగే తడవ చేయొద్దు. స్వాధీనపరచుకోవడానికి, జయించడానికి తడవ చేయొద్దు. తడవ చేయక దేవుని సన్నిధిలో స్వాధీనపరచుకోవలసిన వాటిని స్వాధీనపరచుకొనుట, జయించవలసిన వాటిని జయించుట. గమనించాలి, అక్కడ యెరూషలేము పట్టణాన్ని జయించాడు, యెరూషలేము పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు దావీదు. సొలొమోను రాజు చాలా చక్కటి మాట సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చెప్పాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. ఆహా, ఇది చాలా అద్భుతమైన మాట. దావీదు పట్టణాన్ని పట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. ఈ దినాన్ని నీ మనస్సును నీవు స్వాధీనపరచుకోగలుగుతున్నావా? నీ మనస్సును దేవునికి అనుకూలంగా ఉండగలిగేటట్లుగా, దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండగలిగేటట్లుగా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నట్లుగా నీ మనస్సు ఉండగలిగేటట్లుగా, నీ హృదయం, నీ జీవితం ఉండగలిగేటట్లుగా నీవు స్వాధీనపరచుకోగలుగుతున్నావా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, పట్టణము పట్టుకొని వానికంటే, అంటే పట్టణాన్ని జయించేవానికంటే, దేశాన్ని జయించేవానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఈ దినాన్ని అలాంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనం వెళదాం. ఇంకా దేన్ని జయించలేకుండా ఉన్నామో దాన్ని జయించడానికి పూనుకుందాం. దేవునిని సహాయం అడుగుదాం. దేవా, ఇప్పటి వరకు ఏవేవో బెదిరింపులకు నేను లొంగిపోయాను, ఇంకెంత మాత్రం కూడా బెదిరింపులకు నేను భయపడను ప్రభువా. నీ వాక్యము నన్ను ధైర్యపరిచింది ప్రభువా అని లేచి నిలబడదాం, పోరాటానికి సిద్ధపడదాం, దేవుని సన్నిధిలో జయించుదాం. జయింపజాలని వాటినన్నిటినీ జయించి దేవుని సన్నిధిలో నిలవబడదాం. స్వాధీనపరుచుకొనలేని వాటిని, ఏవైతే విడిచిపెట్టబడ్డాయో, ఏవైతే నిర్లక్ష్యం చేసామో, వేటి విషయంలో అయితే తడవ చేస్తున్నామో వాటన్నిటినీ స్వాధీనపరుచుకుందాం. మన మనస్సును స్వాధీనపరుచుకుందాం, దేవుని సన్నిధిలో నిలవబడదాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకా 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 వర్ధిల్లడం నీ జీవితంలో చూస్తావు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలి అంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ మనస్సును స్వాధీనపరచుకోవాలి. మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. ఆహా, అలాంటి శ్రేష్టమైన జీవిత స్థితిని పొందుకోవడానికి మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఫలానా విషయం ఇంకా జయించకుండా మిగిలిపోయింది ప్రభువా. నా జీవితంలో ఇంకా 2-3 విషయాలు జయించకుండా మిగిలిపోయాయి ప్రభువా. నా జీవితంలో ఫలానా బలహీనత నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా. దేవుని సన్నిధిలో మొరపెడదాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అలాగే సమాధానం కావాలి ప్రభువా. నా జీవితంలో సమాధానం ఉన్నప్పుడు నేను దేన్నైనా పొందుకోగలుగుతాను, నేను దేన్నైనా జయించగలుగుతాను. అలాంటి సమాధానం నాకు కావాలి. సమాధానం కోసం పోరాటం, అది విలువైన పోరాటం. అలాగే ప్రభువా, నేను స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి. ఇంకెంత మాత్రం తడవ చేయను, ఇంకెంత మాత్రం రాజీ పడిపోను ప్రభువా. సంపూర్ణంగా స్వాధీనపరుచుకుంటాను, సంపూర్ణంగా జయం పొందుతాను. ఆ మీదట నీవు నన్ను వర్ధిల్ల చేస్తావనే నమ్మకంతో ప్రభువా నేను నీ సన్నిధిలో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. నా మనస్సును నేను స్వాధీనపరచుకోవాలనే ఆశతో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకో. నీ మనస్సును నీవు స్వాధీనపరచుకోవడానికి దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకో. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడి ఈ మాటలు మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ప్రార్థన చేస్తాను, దయచేసి తల వంచండి. ఎవరు ఈ మాటలు విని, ఈ సందేశం విని మంచి నిర్ణయాలు చేసుకుని ఆ నిర్ణయాల కొరకు, ఆ నిర్ణయాల నెరవేర్పు కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో అలాంటి వారి కొరకు ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలుగుతుంది.
దేవా, ఇంకా నా జీవితంలో జయించకుండా మిగిలిపోయినవి ఉన్నాయి ప్రభువా. ఇంకా నేను స్వాధీనపరుచుకొనకుండా మిగిలిపోయినవి ఉన్నాయి ప్రభువా. ఎంతవరకు రాజీ పడిపోయి పాక్షికంగానే స్వాధీనపరుచుకున్నాను, కానీ సంపూర్ణంగా స్వాధీనపరచుకోలేకపోయాను ప్రభువా. నన్ను నేను స్వాధీనపరచుకోలేకపోయాను, నన్ను నేను జయించలేకపోయాను. దేవుని సన్నిధిలో దేవునికి చెబుదాం, దేవునికి మొరపెడదాం. ప్రభువా, సంపూర్ణంగా నన్ను నేను స్వాధీనపరచుకునే స్థితి నాకు కావాలి ప్రభువా. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడని వాక్యంలో మాట్లాడే మేము చదువుకున్నాం ప్రభువా. ప్రభువా, నన్ను నేను స్వాధీనపరచుకోగలిగే స్థితి, నా మనస్సును నేను స్వాధీనపరచుకోగలిగే స్థితి నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఎక్కడున్న వారు అక్కడే దయచేసి దేవునికి మొరపెట్టండి. నాకు సహాయం చేయి ప్రభువా. ప్రభువా, నన్ను నేను స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాను, నా మనస్సును స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాను, నీ వాక్యానికి అనుగుణంగా నా మనస్సును స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయ ప్రభువా. ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అలాగూ నీ జీవితంలో జయింపవలసిన వాటిని అన్నిటినీ జయించిన తర్వాత, అలాగే స్వాధీనపరచుకోవలసిన స్థితిని అంతటినీ స్వాధీనపరచుకున్న తర్వాత దేవుని సన్నిధిలో నిలవబడితే దేవుడు నిన్ను అంతకంతకు 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 వర్ధిల్ల చేసే స్థితిని నీవు చూస్తావు. అలాంటి స్థితి కోసం సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరు మంచి నిర్ణయాలు చేసుకున్నారో ఆ మంచి నిర్ణయాలు చేసుకున్నవారు, ఈ సందేశం నిర్ణయాలు చేసుకున్నవారు మీ హృదయాలు తెరిచి దేవుని సహాయం కోసం అడగండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీకు సహాయం చేసే దేవుడు. ఏదైతే జయించలేను అనుకుంటున్నావో దాన్ని జయించగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ జయించగలిగే బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. జయించగలిగే దృష్టిని నీకు ఇస్తాడు. ఆ దృష్టి కేంద్రీకరణను కూడా దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ విల్ మేక్ యూ టు బి ఏబుల్ టు ఫోకస్ ఆన్ వాట్ యూ నీడ్ టు ఫోకస్. దేవుడు దేని మీద నువ్వు ఫోకస్ చేయాలి అని దేవుని చిత్తమై ఉందో దాని మీద ఫోకస్ చేయగలిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే ప్రభువా, జయింపచాలనివి జీవితాల్లో ఉంటే అటువంటి వాటి నిమిత్తమై మీరు ప్రత్యేకంగా మాట్లాడిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు విన్నవారు వారి జీవితాల్లో ఎంతవరకు జయించనివి ఏదైనా ఉన్నట్లయితే, అది అలవాటే కావచ్చు, ఏ బలహీనత అయినా కావచ్చు, అది పాపమే కావచ్చు, ఏ ప్రతికూలమైన విషయమైనా కావచ్చు, ఒకవేళ చాలనివి జయించలేను అనుకున్నవి ఇంకా ఏవైనా వారి జీవితాల్లో మిగిలి ఉన్నట్లయితే, అలాంటి వాటి విషయమై నేను జయించాలి అనే ఆశతో నీ సన్నిధిలో సమర్పణ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అటువంటి వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. అటువంటి వారిని తాకండి ప్రభువా. ప్రభు నీ శక్తిని వారికి దయచేయి ప్రభువా. జయించగలిగే శక్తిని దయచేయి ప్రభువా. జయించగలిగే నడిపింపును దయచేయి ప్రభువా. జయించగలిగే నిలకడ దయచేయి ప్రభువా. జయించగలిగే స్థితిని దయచేయి ప్రభువా. ప్రభువా, జయించగలిగే స్థితి ప్రభువా. ఒకవేళ ఈ లోకంలో వారిని ఏ భయము వారి ముందుకు వచ్చినా, ఏ బెదిరింపులు వారి ముందుకు వచ్చినా, ఆ బెదిరింపుకు లోను కాకుండా ధైర్యంతో ముందుకు సాగగలిగేటట్లు, ఎందుకంటే నీవు జయమిచ్చు దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. జయమిచ్చు దేవుడవు గనుక నీవు వారికి ఉన్నావు అనే ధైర్యంతో ప్రభు ఆ బెదిరింపులకు లోను కాకుండా, బెదిరింపులకు భయపడకుండా ఇదిగో ప్రభు ముందుకు సాగగలిగేటట్లుగా హిజ్కియా వలె నీవు జయమిస్తావు ప్రభు. హిజ్కియాకు జయమిచ్చినట్లుగా నీవు జయమిస్తావు ప్రభు. ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశమునకు జయమిచ్చినట్లుగా జయమివ్వగలవు ప్రభు. అలాంటి స్థితిని బిడ్డలు పొందుకోగలిగేటట్లుగా, బెదిరింపులకు లోను కాకుండా ముందుకు సాగగలిగే అనుభవాలు, జయించుటకు ముందుకు సాగగలిగే అనుభవాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు, ఏ విషయంలో గలిబిలి హృదయాల్లో ఉందో, ఏ విషయంలో కలవరం హృదయాల్లో ఉందో, మీ హృదయమును కలవరపడనీయకుడి అని ప్రభువా నీ కుమారుడు మాట్లాడినట్లుగా, ఏ విషయంలో అయితే కలవరం చోటు చేసుకుంటుందో అలాంటి కలవరం నుంచి విడుదల పొంది జయం పొందగలిగేటట్లుగా, సమాధానకరమైన స్థితి పొందుకోగలిగేటట్లుగా, ఆ సమాధానకరమైన స్థితి పొందుకొనుట కొరకు ఏ పోరాటమైనా, ఏ యుద్ధమైనా చేయవలసి వస్తే చేయగలిగే స్థితి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, స్వాధీనపరచుకోవడం మేము చేయవలసిన పని ప్రభువా. ప్రభువా, ఇంకా స్వాధీనపరచుకొనకుండా జయించకుండా ఇంకేదైనా మా జీవితాల్లో మిగిలిపోతే ప్రభువా నీవు మాట్లాడవు ప్రభువా. పాక్షిక స్వాధీనం నీ చిత్తం కాదు, నీకు ఇష్టం కాదు ప్రభువా. అలాగే ప్రభువా, స్వాధీనపరచుకోవడం
అనే అనుభవం తడవ చేస్తుంటే ఆ తడవ చేసే స్థితి కూడా నీకు ఇష్టమైంది కాదు ప్రభువా. వెంటనే కార్యాచరణలోనికి మేము ప్రవేశించి ప్రభు వెంటనే మేము దేన్ని స్వాధీనపరచుకోవాలో, దేన్ని జయించాలో దాన్ని జయించి స్వాధీనపరచుకొని నీ సన్నిధిలో నిలిచి అంతకంతకో వర్ధిల్లగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యంలో చదువుకున్నాం ప్రభువా, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. ప్రభువా, అట్టి స్థితి నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా మనస్సులను మేము స్వాధీనపరచుకునే స్థితి దయచేయ ప్రభువా. ప్రభువా, ఈ లోక స్థితికి లోను కాకుండా, ఈ లోక ఆశలకు లోను కాకుండా, ఈ లోక ఆకర్షణలకు లోను కాకుండా ప్రభా, ఈ లోకం ప్రభా మమ్మలను వెనుకకు లాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువా ఆ లోక ఆకర్షణల వైపు మేము ప్రభువా ఆకర్షించబడకుండా మా మనస్సులను మేము స్వాధీనపరచుకోగలిగే స్థితి, అట్టి స్థితి మేము కలిగి జయం పొంది నీ సన్నిధిలో నిలవగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి స్థితిలో దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసిన దేవుడవు మమ్మల్ని కూడా వర్ధిల్ల చేస్తావు ప్రభువా. అట్టి స్థితి ఈ ప్రార్థనలో కనిపెడుతున్న బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు విన్నాం ప్రభువా, ఆ మాటలు మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ కృపతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను మా జీవితాల్లో విస్తరింపచేయండి ప్రభా. జయింపజాలని వాటిని జయించు విశ్వాస జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు విన్న వారిని అందరినీ జయించువారుగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రభువా. నీ సన్నిధిలో వాక్యం విన్నాం ప్రభువా, ఆ వాక్య ప్రకారం క్రియ జరిగించి మేము అనేకమైన జాలని వాటినన్నిటినీ జయించి నీ సన్నిధిలో యోగ్యులుగా నిలవబడగలిగేటట్లుగా సహాయం చేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రభా. వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వారిని అందరినీ నీ దీవులతో నింపుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఈ మాటలు విన్న వారికి అందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడుగా ఉండి జయించువారిగా చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.